వెల్కమ్ బ్యాక్ టు మ్యాథ్ క్లాస్లో మనం ఇప్పుడు డే 15. సో డే 15 ఏంటంటే మనం చెప్పుకుంది డే 15 క్లాస్, అలాగే డే 16 క్లాస్. సో డే 15లో మనం వచ్చేసి కణాల గురించి చర్చించుకున్నామండి. అలాగే మనకి ఇక్కడ డే 16 వచ్చేసి మనం ఇక్కడ ధర్మాలు ఏవైతే ఉంటాయో, సంఖ్యా ధర్మాలు ఉన్నాయి కదా, మనకి సంఖ్యా ధర్మాల గురించి చర్చించుకున్నాం అనమాట. ఇప్పుడు ఈ రెండు క్లాసెస్ మీద మనం ఏవైతే చర్చించుకున్నామో వాటిపైన ప్రశ్నలు మనం చూడడానికి ప్రయత్నం చేద్దాం. అందులో భాగంగా మన మొదటి ప్రశ్న, √3 విలువ √3 = 1.732. అయినా మనం ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నాడండి? 5/√3 విలువ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు, రైట్? ఇప్పుడు ఇక్కడ చాలా చక్కగా గుర్తుపెట్టుకోవాలండి. ఇప్పుడు నేను 5/, సపోజ్ √3 విలువ ఇచ్చాడు కానీ మనకి 1.732 చేయాలి. ఇప్పుడు దీన్ని నేను క్యాలిక్యులేట్ చేయాలంటే అది కొంచెం కష్టమైన పని. కాబట్టి మనం దానికి ఏం చేద్దాం? 5/√3 ఉంటే మనకి డినామినేటర్లో √3 ఉందండి. డినామినేటర్లో ఉన్నటువంటి ఈ కరణి ఏదైతే ఉందో, లేదా ఈ అకరణీయ సంఖ్య ఉందో చూడండి, దీన్ని రిమూవ్ చేయడం కోసం మనం ఏం చేద్దాం? డినామినేటర్లో ఉన్నటువంటి √3 దీని యొక్క అకరణీయ కారణాంకాన్ని మనం తీసుకుందాం. నేను మొదటగా చెప్పానండి, మనకి ఏ సంఖ్యకి అదే సంఖ్య అకరణీయ కారణాంకం అవుతుంది. అంటే ఏ సంఖ్యకి అదే సంఖ్య అకరణీయ కారణాంకం అంటే ఇప్పుడు నేను √3కి √3 తీసుకుంటే తప్పనిసరిగా మనకి డినామినేటర్లో అనేది అకరణీయ సంఖ్య వస్తుంది అనమాట. అంటే 5 × √3/√3 అవుతుంది. ఈ విధంగా మనకి ఏమవుతుందండి? 5 × √3 డినామినేటర్లో మనకి స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయితే 3 మాత్రమే వస్తుంది. ఇదంతా మనం మైండ్లోనే క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు అండి బై ప్రాక్టీస్తో. ఇప్పుడు మనకి ఏమవుతుందండి? 5 × √3 విలువ ఎంత? 1.732/3 అనమాట. ఇప్పుడు మనం న్యూమరేటర్ మల్టిప్లై చేసుకోవాలి, డివైడెడ్ బై 3తో చేసుకోవాలి. మనకి ఎంత అండి? 2 5 10, 3 5 15, ఒకటి మనకి 16, 7 35, ఒకటి 36, 3. 5 అంటే మనకి ఇక్కడ 8. పాయింట్ డివైడెడ్ బై 3 అనమాట. ఇప్పుడు మనం 8.660, ఇప్పుడు మనం దాన్ని డివిజన్ చేస్తే 8.660 డివైడెడ్ బై 3. 2 3 అంటే మనకి 6. 2.6 అంటే పాయింట్ ఇక్కడ పెట్టుకోవాలి. మనకి ఎక్కడ పెట్టి ఇక్కడ 26. 8 3 8 మనకి ఇక్కడ 24. 2 6. 8 3 మనకి 24. 2 0. 6 3 మనకి ఇక్కడ 18. అగైన్ మనం చేస్తే 6 3 మనకి ఇక్కడ 18. 2 28. ఈ విధంగా పోతూనే ఉంటుందండి. 2.886666 ఆ విధంగా. మనకి ఏమనుకుంటున్నాడంటే, మనకి ఇక్కడ ఆప్షన్స్లో మనం ఉందా ఆ విలువ? 2 పాయింట్లో లేదండి మనకి. కాబట్టి మనం దీన్ని రౌండ్ అప్ చేద్దాం. మనకి 4 డిజిట్స్ ఇచ్చింది, అంటే డెసిమల్ తర్వాత 4 డిజిట్స్ ఉంది కాబట్టి 2.886. ఇప్పుడు ఈ 6ని మనం రౌండ్ అప్ చేస్తేనే మనకి అప్పుడు 7 అవుతుంది. కాబట్టి 2.8867 మనకి ఆప్షన్ 2 సరైన సమాధానం. మనకి ఇప్పుడు సెకండ్ ప్రాబ్లం చూస్తానండి. సెకండ్ ప్రాబ్లం ఏం చెప్తున్నాడు? √2 విలువ ఇచ్చాడు. √8 విలువ కనుక్కోమని చెప్తున్నాడు. 414. √2 = 1.414 ఇవ్వడం జరిగింది. అయినా ఏమంటాడంటే √8 విలువ అడుగుతున్నాడు. మరి √8లో √2 ఉంటుందా ఉండదండి? ఉంటుంది, తప్పనిసరిగా ఉంటుంది. కాబట్టి నేను ఏం చేస్తాను? √8ని 2 × 4 రాసుకోవచ్చు కదా మనము. అంటే √2 విలువ ఇచ్చాడు కాబట్టి ఈ కాంబినేషన్తో మనం ఏదైనా రాసుకోవాలి. అంటే 2 × 4 అని మనం రాసుకోవచ్చు. దానికి మన ఫార్ములా ఉందండి. √AB = √A × √B రాసుకోవచ్చు అని చెప్పి నేను ఆల్రెడీ ఫార్ములా చెప్పాను నేను. ఇప్పుడు మనకి √2 × √4 అని రాసుకోవచ్చు. √2 మనకి ఇప్పుడు ఏమవుతుంది? √4 విలువ ఎంత మనకి? 2. కాబట్టి 2√2. ఇప్పుడు 2 × √2 విలువ ఆల్రెడీ ఇచ్చాడు కండి, 1.414. దీన్ని మల్టిప్లై చేస్తే అన్నీ కూడా మనకి 5 లోపే ఉన్నాయి కాబట్టి మనకి క్యారీ రావడానికి అవకాశం లేదు. కాబట్టి 2.828 అనమాట. 2.828 మనకి ఆప్షన్ 1 అనేది సరైన సమాధానం. ఇది మనకి టెట్ జూన్లో 2011లో ఇచ్చిన ప్రశ్న గమనించాలి. మనం ఇప్పుడు థర్డ్ ప్రాబ్లం చూస్తాం. థర్డ్ ప్రాబ్లం ఏం చెప్తున్నాడు? √2 విలువ ఇచ్చాడు మనకి. √2 ఎంత అండి? 1.414 ఇచ్చాడు. నెక్స్ట్ మనకి ఏమి ఇచ్చాడండి? అలాగే √5 = ఏమి ఇచ్చాడండి? 2.236 ఇచ్చాడు. అయితే మనకి ఏం కనుక్కోమంటున్నాడు? 1/√10 విలువ కనుక్కోమంటున్నాడు, గమనించాలి. మరి √2 విలువ √10 మనం ఏ విధంగా రాసుకోవచ్చు? 1/√2 × √5 అని రాసుకోవచ్చు. మరి √2 విలువ ఏమో డినామినేటర్లో రాసి, ఇక్కడ √5 విలువ ఇక్కడ రాసి, మరి దాన్ని క్యాలిక్యులేట్ చేసుకొని 1 దాంతో డివిజన్ చేయడం అంటే చాలా కష్టమైన పని. మరి అదంతా వద్దండి మనకి. కాబట్టి డినామినేటర్ √10 ఉంది కదా. డినామినేటర్లో అకరణీయ కారణాంకాన్ని తీసుకోం. అకరణీయ కారణాంకం తీసుకోవాలంటే న్యూమరేటర్ √10తో డినామినేటర్ √10తో మల్టిప్లై చేయాలి. ఇప్పుడు మనకి √10 డివైడెడ్ బై √10 హోల్ స్క్వేర్. స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయితే మనకు మిగిలేదు ఏంటండి? √10/10 మిగులుతుంది.
ఇప్పుడు √10 విలువ. సో అంటే మనకి √2 ఇంటూ √5 అని రాసుకోవచ్చు. √10 డివైడెడ్ బై 10 ఆల్రెడీ ఉంది మన దగ్గర. సో ఇప్పుడు మనకి √2 విలువ ఎంతండి? సో 1.414 ఇంటూ √5 విలువ సో 2.236 డివైడెడ్ బై 10 అన్నమాట. ఇప్పుడు రెండింటిని మనం మల్టిప్లై చేయాలి. సో ఇప్పుడు చూడండి ఇక. సో 2.236 ఇంటూ సో 1.414. ఇప్పుడు 4తో అండి 6 4 24, 3 4 12 అంటే 14, 1 2 4 8 1 సో 9 2 4 అంటే ఇక్కడ 8. ఇప్పుడు 1 అంటే సేమ్ అదే వస్తుంది కండి. సో 3 2 2. సో మళ్ళీ అగైన్ 4తో అంటే సేమ్ ఇదే కదా మనకి. సో కాబట్టి మనకి సో 4 4 సో 9 ఇక్కడ 8. అగైన్ 1తో అంటే మనకి ఏమవుతుందండి అది? సో 6 3 2 2. సో మొత్తాన్ని కూడితేనండి 4, ఇక్కడ మనకి 10. సో 9 + 1 10 అంటే మనకి ఇక్కడ సో 17. సో 10 16 20 అంటే మనకి ఇక్కడ 21. సో 9 సో 9 + 2 11. సో 11 + 14 మనకి ఇక్కడ సో 16 రావడం జరుగుతుంది. సో నెక్స్ట్ అంటే మనకి 8 + 2 10 సో 11 సో 3. సో కాబట్టి ఇప్పుడు మనకి టోటల్గా ఎంత అండి? 1 2 3 4 5 6. 1 2 3 4 5 6 అంటే సో మనకు వచ్చేసి 3 పాయింట్ సో ఎంత వచ్చిందండి ఇక్కడ? 3.161704/10. సో 10తో మరి డివిజన్ అంటే ఒక్కొక్క డెసిమల్ అంటే ఇంకొక డిజిట్స్ లెఫ్ట్ సైడ్కే వస్తుంది. కాబట్టి సో 0.163 సో 3.1617 సో 04 అనమాట. ఇప్పుడు 4 దశాంశాలకు సవరించమని చెప్పిండు. సో కాబట్టి 1 2 3 4. సో ఇక్కడ మరి ఇక్కడతో మనకు సవరించాలండి. దీన్ని సవరించాలంటే రైట్ సైడ్ 7 ఉంది, 5 కంటే పెద్దది కాబట్టి దీన్ని +1 చేస్తే సరిపోతుంది. 0.3162 అండి. 3162 ఆప్షన్ 3. మనం 4వ క్వశ్చన్ చూస్తే క్రింది వాటిలో అకారణీయ సంఖ్య అని అడిగారు. కానీ ఇచ్చిన ఆప్షన్స్ అన్నీ కూడా మనకి సట్స్ రూపంలో అంటే మనకి కారణీయ సంఖ్యలు లేదంటే మనకి ఇవి ఉన్నాయండి, సట్స్ ఉన్నాయి మనకి అక్కడ. సో కాబట్టి ఇప్పుడు మనకి ఏం చేయాలండి మనం? సో ఆప్షన్ 1నే మనం సింప్లిఫై చేసి చూద్దాం. ఒకవేళ మనకి అకారణీయ సంఖ్య మిగిలింది అనుకోండి, అదే మన ఆన్సర్ అవుతుంది. సో రైట్. సో ఇప్పుడు మనకి ఆప్షన్ 1 ఏమి ఇచ్చాడండి? సో 3 + సో √3 సో ప్లస్ 3 - √3 మొత్తాన్ని కూడమంటున్నాడు. అంతేకంటే ఇదొకటి రెండు, ఇదొక కారణి ఇదొక కారణి, రెండింటిలో మనం కూడదామండి. సో 3 + సో √3 ప్లస్ లేకండి బయట బ్రాకెట్ బయట. సో ప్లస్తో మల్టిప్లై చేస్తే √3 ఏమి చేంజ్ అవ్వవు. సో యాజ్ ఇట్ ఈస్గా రాసేసుకోవడమే. సో √3 క్యాన్సిల్, ఎందుకంటే నెగిటివ్ ఇది పాజిటివ్ కాబట్టి టోటల్గా 6 మిగిలింది. సో 6 మీద అకారణీయ సంఖ్య అవుతుందండి. క్వశ్చన్ ఏంటి? క్రింది వాటిలో అకారణీయ సంఖ్య ఏంటి? మన ఆప్షన్ 1నే మనకు ఆన్సర్ అయింది కాబట్టి మనం సెకండ్కి, థర్డ్కి, ఫోర్త్ ఆప్షన్కి మనం వెళ్ళాల్సిన అవసరం లేదు. కానీ సో జస్ట్ ఒకసారి సెకండ్ ఆప్షన్ మనం చెక్ చేసి చూద్దాం అంతవరకు. సో 3 + √6 ఏం చేశాడండి? ఇంటూ సో 3 - √3 సో 3 × 3 సో 9 అండి. 3 × -√3 -3√3 అండి. √3 × 3 సో ప్లస్ √6 × 3 సో 3 సో √6 ప్లస్ ఇంటూ మైనస్ √6 × √3 సో √18. ఇంకేమైనా లైక్ టర్మ్స్ ఉన్నాయంటే ఇక్కడ మనకి ఏమీ లేవండి. ఇక్కడ 3 × 6 వస్తుంది, కనీసం ఆ రూట్ కూడా ఎగిరిపోవడం కూడా అవకాశం లేదు. సో కాబట్టి ఇదే మనకి ఫైనల్ ఆన్సర్ అవుతుంది. ఇది మరి అకారణీయ సంఖ్య కాదు కండి, ఇది అకారణీయ సంఖ్య అయితే కాదు. సో కాబట్టి మనకి ఆప్షన్ 1 అనేది మనకి సరైన సమాధానం. సో మనం ఇప్పుడు 5th క్వశ్చన్ చూస్తాం. 5th క్వశ్చన్ ఏం చెప్తున్నాడు? 5 మరియు సో 7 మధ్య ఉన్నటువంటి ఒక కారణీయ సంఖ్య అని అడుగుతున్నాడు. అంటే మనకి 5 7 మధ్య ఉండాలట. సో ఆప్షన్ 1 చూస్తే మనకి √13 ఉంది ఇక్కడ. సో √13 అనేది మనకి వేటి మధ్య ఉంటుందండి. సో √9 అంటే మనకి ఇక్కడ 3, అలాగే మనకి సో √16 అంటే 4. ఈ √13 అనేది 3కి 4కి మధ్య ఉంటుంది కాబట్టి ఆప్షన్ 1 మనకి సరైన సమాధానం కాదు. ఆప్షన్ 2 చూసినట్లయితేనండి ఇక్కడ మనకి 57 ఉంది. సో కానీ 57 అనేది మనకి వేటి మధ్య ఉంటుంది ఒకసారి గమనిద్దాం. సో 57 అనేది కంపల్సరీగా మనకి సో √36 రైట్. సారీ √49 కూడా ఉంది కండి. సో √49 అంటే మనకి ఇక్కడ 7 ఉంది. అలాగే మనకి ఇక్కడ సో √64 అంటే 8. ఇది మనకు వచ్చేసి 7 8కి మధ్యలో ఉంది. 5 7కి మధ్యలో కావాలంటున్నాడు. సో కాబట్టి ఆప్షన్ 2 కూడా సరైన సమాధానం కాదు. సో ఆప్షన్ 3 చూసుకున్నట్లయితేనండి మనకి ఏం చెప్తున్నాడు? సో √121 అట. సో √121 అనేది 11 అండి. దీని ఆన్సర్ అసలు ఇది మనకు ఆన్సరే కాదు, ఆప్షనే కాదు. సో ఇప్పుడు మనం 4th ఆప్షన్ చూస్తేనండి సో √35 ఇచ్చాడు. సో √35 అంటే మనకి దేనికి మధ్యలో ఉంటుంది? కంపల్సరీగా నాకు 5కి 7కి మధ్యలో ఉందా లేదా? ఉంది. కాబట్టి మనకి 4th ఆప్షన్ అనేది మనకి సరి అయిన సమాధానం. నెక్స్ట్ మనం 6th క్వశ్చన్ చూస్తేనండి ఏమని చెప్తున్నాడు? సో 1/8 సో అలాగే మనకి సో 3/2 సో వీటి మధ్య ఉన్నటువంటి ఒక
కరణీయ సంఖ్య. సో మనకి 1/8 అంటే ఎంత అండి? సో 1/8 మరి డెసిమల్స్లోకి మార్చుకోవాల్సింది, ఎందుకంటే ఇచ్చిన ఆప్షన్స్ అనేవి మనకి డెసిమల్స్లో ఉన్నాయి కాబట్టి, రైట్? సో ఇచ్చిన ఆప్షన్స్ డెసిమల్స్లో ఉన్నాయి కాబట్టి మనం దీన్ని డెసిమల్స్లోకి చేంజ్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. సో 1/8 ఏమని రాయొచ్చు? సో 2 క్యూబ్ అంటే 5 క్యూబ్ ఇంటూ 5 క్యూబ్. క్లాస్ అంటే మనకు అర్థమైందండి ఈ విషయాన్ని. సో 3/2 అంటే మనకి ఇది అంటే 1.5 గమనించాలి. సో 5 క్యూబ్ ఇక్కడ. సో 5 క్యూబ్ అంటే 125. సో 2 క్యూబ్ 5 క్యూబ్ అంటే 10 క్యూబ్ అని రాసుకోవచ్చు కదా. చూడండి 10 క్యూబ్ అంటే మనకి ఎంత అంటే 1000. సో ఇట్ ఇస్ ఈక్వల్స్ టు సో 0.125 అంటే ఇప్పుడు ఇక్కడ మనకి 0.125 అలాగే సో 1.5 ఈ మధ్యలో ఉండాల్సినటువంటి సంఖ్య. సో ఇప్పుడు మనకి దీని మధ్యలో ఉండాలట. సో 0.125 అలాగే 1.5కి బిలోనే ఉండాలి. సో అటువంటిది ఏముందండి? ఆప్షన్ 1 కాదు, ఆప్షన్ 2 అసలే కాదు, కంపేర్ చేసుకోవాలండి. ఆప్షన్ 3 అనేది మనకు సరైన సమాధానం. సో మనకి ఇప్పుడు 7th ప్రాబ్లం చూస్తేనండి ఏం చెప్తున్నాడు? క్రింది వాటిలో అసత్య వాక్యం కావాలట, అంటే ఫాల్స్ వాక్యం కావాలట. సో తప్పైన వాక్యం కావాలి. n ఒక సంపూర్ణ సంఖ్య, సంపూర్ణ వర్గం అయితే రూట్ n అనేది ఒక కరణీయ సంఖ్య కాదు. సో అంటే ఏమంటున్నాడు? సో ఇది కనుక సంపూర్ణ వర్గం అయితే సో ఇప్పుడు ఇది ఏమవుతుందట? సో ఇది అనేది మనకి కరణీయ సంఖ్య కాదు అని చెప్తున్నాడు. సో మరి కరణీయ సంఖ్య కాదు కండి అది. సో సంపూర్ణ వర్గం కాకపోతే కరణీయ సంఖ్య అవుతుంది కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఇది సో కరణీయ సంఖ్య కాదు. సో మనకి ఇక్కడ సో సెంటెన్స్ 1 అనేది మనకు సరైన సమాధానమే, అంటే కరెక్ట్ అండి సెంటెన్స్ అనేది. సో నెక్స్ట్ ఆప్షన్ 2 చూస్తే ప్రతి కరణీయ సంఖ్య ఒక వాస్తవ సంఖ్య అవుతుంది. అవునండి. సో ప్రతి కరణీయ సంఖ్య కూడా వాస్తవ సంఖ్య అవుతుంది. సో రేషనల్ నంబర్స్ ప్లస్ ఇర్రేషనల్స్ కంటే మనకి రియల్ నంబర్స్ అనేది కాబట్టి అకరణీయ సంఖ్యలు కరణీయ సంఖ్యలు వాస్తవ సంఖ్యలే అవుతాయి గమనించాలి. కానీ రివర్స్ అనేది ఎలవేళలా సాధ్యం కాదు. సో ప్రతి వాస్తవ సంఖ్య కూడా మనకి అకరణీయం అవుతుందా? చెప్పలేము. ప్రతి వాస్తవ సంఖ్య మనకి అకరణీయం అవుతుందా? చెప్పలేము. కరణీయం అవుతుందా? చెప్పలేము. కాబట్టి రివర్స్ అయితే ఈ విధంగా అయితే మనకి సో బాటం నుంచి అప్పకి అయితే మాత్రం రైట్ కరెక్ట్ అండి ఆల్వేస్. కానీ ప్రతి రియల్ నెంబర్ ప్రతి వాస్తవ సంఖ్య అనేది మనకి అకరణీయం కావచ్చు లేదా అకరణీయం కావచ్చు చెప్పలేము. సో కాబట్టి ఆప్షన్ 2 అనేది మనకి సరైన సమాధానం. ఇప్పుడు ఆప్షన్ 3 చూస్తే మనకి ఏమి ఇచ్చాడు చూడు గమనించాలి. ప్రతి వాస్తవ సంఖ్య అకరణీయ సంఖ్య అవుతుంది. సో ప్రతి వాస్తవ సంఖ్య అకరణీయ సంఖ్య అయితే మరి కరణీయ సంఖ్యల పరిస్థితి ఏంటి? కాబట్టి సో ఆప్షన్ 3 అనేది ఇది రాంగ్, సెంటెన్స్ రాంగ్ అండి. ఆప్షన్ మాత్రం 3 కరెక్ట్ అయినది. సో ఒకసారి 4 కూడా మనం చెక్ చేసి చూద్దాం. సో ప్రతి n ఒక సంపూర్ణ వర్గం అయితే సో n కనుక ఒక సంపూర్ణ వర్గం అయితే n ఒక సంపూర్ణ వర్గం అయితే సో రూట్ n అనేది అంటే ఈ రూట్ 25 అనేది మరి ఏంటట అకరణీయ సంఖ్య అవుతుంది. కరెక్టే కదా, మరి ఇది అకరణీయ సంఖ్య అవుతుందిగా, అకరణీయమే కదా ఇది. సో కాబట్టి మనకి కావాల్సిన ఆప్షన్ అయితే మాత్రం 3 అని మనం చెప్తూ ఉంటాం. సో మనం ఇప్పుడు 8th క్వశ్చన్ చూస్తున్నాం. 8th క్వశ్చన్ ఏం చెప్తుందో ఒకసారి చూడాలి. 7 ప్లస్ సో 4√3 7 ప్లస్ 4√3 యొక్క అకరణీయ కారణాంకం. సో రేషనలైజేషన్ ఫ్యాక్టర్ కావాలట. దేనికి? దీనికి. సింపుల్ అంటే చెప్పాను ఆల్రెడీ నేను క్లాస్లో. సో ఇక్కడ ప్లస్ ఉంటే మైనస్ రాసుకోవటమే. 7 మైనస్ 4√3. సో ఈ దీనికి ఇచ్చిన దానికి 7 ప్లస్ 4√3కి 7 మైనస్ 4√3 అనేది అకరణీయ కారణాంకం అయ్యింది అని అంటే ఈ రెండింటిని మనము మల్టిప్లై చేసినప్పుడు కంపల్సరిగా మనకి అకరణీయ సంఖ్య వస్తుంది. గమనించండి, ఈ రెండింటిని మల్టిప్లై చేయండి. సో a ప్లస్ బి ఆఫ్ a మైనస్ బి ఏ స్క్వేర్ సో మైనస్ బి స్క్వేరే కదా. సో 7 మనకి 49. ఇది మనకి ఇక్కడ 16. సో √3 క్యాన్సిల్ అయితే ఇంటూ 3 అండి. సో 49 మైనస్ సో 48. ఆన్సర్ 1 వచ్చింది. మరి 1 అనేది అకరణీయ సంఖ్యే కదా. సో కాబట్టి సో దీనికి 7 ప్లస్ 4√3కి సో 7 మైనస్ 4√3 అనేది అకరణీయ కారణాంకం అనమాట. సో దీనికి ఏమో ఇది అకరణీయ కారణాంకం అవుతుంది, దీనికి ఏమో ఇది అకరణీయ కారణాంకం అవుతుంది. కాబట్టి మనకి ఆప్షన్ 1 అనేది మనకి సరైన సమాధానం. సో 9th ప్రాబ్లం చూస్తారండి. 9th ప్రాబ్లం ఏమి ఇచ్చాడు? సింప్లిఫై చేయమన్నాడు. అంటే మనకి ఇక్కడ సో 4th ఆర్డర్ 81. సో అలాగే మైనస్ 8 ఇంటూ సో థర్డ్ ఆర్డర్ క్యూబ్ రూట్ ఆఫ్ సో 343 ప్లస్ 15 ఇంటూ సో 5th రూట్ ఆఫ్ సో 32 ప్లస్ రూట్ 225. దీన్ని సూక్ష్మీకరించమంటున్నాడు. ఇది 9th క్లాస్లో ప్రాబ్లం అనేది. సో 4th ఆర్డర్ అంటే మనం ఇక్కడ సో 4th ఆర్డర్లో ఉంది అని అంటే దాని అర్థం ఏంటంటే 81ని బేస్ సంథింగ్ అంటే క్యూబ్ 4గా రాసుకోగలగాలి. బేస్ ఎంతో కొంత ఉండొచ్చండి, కానీ పవర్లో మాత్రం 4 ఉండాలి. సో అలాంటిది మనకి ఏముంటుందంటే సో 4th ఆర్డర్ గమనిస్తే సో 3/4 అని రాస్తాం. 3/4 అంటే ఎంత అండి? 3 3 9 9 3 27 27 3 81 సరిపోయింది. ఇక్కడ ఎందుకంటే 3/4 గానే రాసా. 4 గానే ఎందుకు రాసాను అంటే ఇక్కడ ఆర్డర్లో 4 ఉంది కాబట్టి. సో రైట్. సో మైనస్ 8 ఇంటూ సో ఇప్పుడు థర్డ్ ఆర్డర్ క్యూబ్ రూట్ ఆఫ్ 343. 343ని కూడా మనము బేస్ సంథింగ్ అండ్ పవర్ మాత్రం కంపల్సరీగా 3నే రాయాలి. అంటే మనకి ఇక్కడ సో 7 క్యూబ్ అవుతుంది గమనించాలి. క్యూబ్స్ నేర్చుకోవాలండి 20 వరకు.
సో ప్లస్ సో 15 ఇంటూ సో ఫిఫ్త్ ఆర్డర్ 32ని బేస్ సంథింగ్ అంటే పవర్ సంథింగ్ పవర్ 5గా రాయాలి. సో పవర్ అనేది 5గానే రాయాలి. సో 32ని మనం 2 పవర్ 5 అని రాస్తామండి. సో 2 పవర్ 5 మళ్ళీ ఒకసారి చెప్తున్నానండి. ఎందుకు నేను 2 పవర్ 5గానే రాశాను? ఎందుకంటే చూడండి ఇక్కడ ఆర్డర్ అంతా 5. సో ఫిఫ్త్ 5 కాబట్టి ఇక్కడ కూడా 2 పవర్ 5 అనే రాశాను. సో ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 225 మనకు తెలుసు అంటే 15 అనేది. సో ఇప్పుడు మనకి 3 పవర్ 4 సో హోల్ పవర్ 4 ఇంటూ సో 8 ఇంటూ తెలుసు కదా మనకి. సో న్యాయాలు ఈ కరణలు మనము బేసెస్ అండ్ సంథింగ్ బేసెస్ అండ్ ఇండిసెస్ టైప్లో మనం రాసుకోవచ్చు. సో ఇక్కడ మనకి 1/3 సో ప్లస్ 15 ఇంటూ సో 2 పవర్ 5 సో 1/5 ప్లస్ 15 అలాగే ఉంచాను. ఈ 5 క్యాన్సిల్ అండి, 3 క్యాన్సిల్ అండి, ఇక్కడ 4 క్యాన్సిల్ అనమాట. సో ఇక్కడ మనకి 3 మైనస్ 8 మనకి ఇక్కడ సో 56 ప్లస్ సో 15 ఇంటూ ఇక్కడ మనకు 2 ఉందండి, మల్టిప్లై చేసేద్దాం. మనకి ఇక్కడ సో 30 ప్లస్ 15 అలాగే మనకి మిగిలిపోయింది. సో 3 మైనస్ ఇక్కడ 56 ప్లస్ 30 ప్లస్ మనకి 15 అంటే మనకి ఇక్కడ ఎంత అంటే 45. సో స్టిల్ దీన్ని మనం కనుక సింప్లిఫై చేయగలిగితే 3 ప్లస్ 45 ఇక్కడ మనకి 48 మైనస్ 56 అంటే మనకి -8 అనేది చివరిగా మిగిలింది. కాబట్టి మనకి ఆప్షన్ ఎంతండి? ఆప్షన్ 1. సో 10th ప్రాబ్లం చూస్తారంటే చాలా సింపుల్ ప్రాబ్లం 10th అనేది. సో గమనించాలి. సో స్క్వేర్ రూట్ ఆఫ్ ఇస్తూనే ఉండండి ఎలాంటి ప్రశ్నలో కూడా. సో 2 ప్లస్ అండర్ స్క్వేర్ రూట్ ఆఫ్ మళ్ళీ ఇంకోటి ఉందండి. సో 529. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 2 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 529 అంటే మనకి సో 23 అండి. గమనించాలి స్క్వేర్ రూట్స్ క్యూబ్ రూట్స్ స్క్వేర్ రూట్స్ క్యూబ్ రూట్స్ కనీసం 20 నేర్చుకోవాలి, స్క్వేర్ రూట్స్ కనీసం 50 నేర్చుకోవాలి. సో 2 ప్లస్ 23 ఎంత మనకి ఇక్కడ 25. సో కాబట్టి మనకి ఎంత అవుతుంది? ఆన్సర్ 5 అవుతుంది. సో జనరల్గా అంటే ఇక్కడ మనకి సో ప్లస్ ఆర్ మైనస్ 5 అవుతుంది, కానీ మనం జనరల్గా సో పాజిటివ్ 5 తీసుకుంటాం. కాబట్టి మనకి ఆప్షన్ అనేది ఆప్షన్ 2. 11వ ప్రశ్న చూస్తేనే మనకి ఏమి ఇచ్చాడు? క్రింది వాటిలో రూట్ యొక్క అకరణీయ కారణాంకం కానిదట. సో ఆప్షన్ 1 చెక్ చేసి చూద్దాం. సో మనకి √2 ఇచ్చాడు. సో దీనికి అకరణీయ కారణాంకం అనేది ఆప్షన్ 1లో ఉన్నటువంటి √2 అవునో కాదో చూద్దాం. √2లో అంటే ఆప్షన్ 1లో √2 ఇచ్చాడు కదా. సో √2 ఇంటూ √2 మనకి ఏమవుతుందంటే 2 వస్తుంది. కాబట్టి ఇది కరెక్టేనండి. సో ఆప్షన్ 2లో చెక్ చేసినట్లయితే సో √32. సో √32 ఇంటూ √2 మల్టిప్లై చేస్తే √64 8 వచ్చింది. ఇది కూడా మనకి కరెక్టే. సో ఆప్షన్ 3 చూసుకున్నట్లయితేనండి మనకి సో √7 ఇంటూ √2 సో మల్టిప్లై చేస్తే మరి √7 √2కి అకరణీయ కారణాంకం కాదో చూద్దాం. సో మనకి ఎంత అవుతుందండి? 2 14. సో మన 14 అనేది అకరణీయ సంఖ్య కాదు కదా. సో కాబట్టి ఆప్షన్ 3 అనేది మనకి సరైన సమాధానం. సో మనం ఆప్షన్ 4 కూడా చెక్ చేస్తున్నట్లయితే √2 ఇంటూ √8 అంటే సో √16 ఇక్కడ మళ్ళీ అకరణీయ సంఖ్య వచ్చింది. ఇక్కడ అకరణీయ సంఖ్య వచ్చింది, ఇక్కడ అకరణీయ సంఖ్య వచ్చింది, ఇక్కడ అకరణీయ సంఖ్య వచ్చింది. కేవలం ఆప్షన్ 3లోనే మనకు రాలేదు. కాబట్టి ఇదే మనకు సరైన సమాధానం. 12th ప్రాబ్లం చూస్తే ఏం చెప్తున్నాడండి? సో 5/2 మరియు ఏంటంట సో 3 యొక్క గుణకార విలోమాల అర్థం. సో 3 యొక్క గుణకార విలోమాల అర్థం. దీనికి విలోమం తీసుకోవాలట, దీనికి విలోమం తీసుకోవాలి. తర్వాత మరలా మనం ఏం చేయాలి? గుణించాలట. సో దీనికి గుణకార విలోమం అంటే ఏం చెప్తామండి? సో రివర్స్ అవుతుంది భిన్నం అంతే. సో 2/5 అంటే లేదా విక్రమం అని చెప్తూ ఉంటాం అన్నమాట. సో ఇంటూ సో 1/3. సో కాబట్టి 2/15 అంటే సరైన సమాధానం ఆప్షన్ 4. నెక్స్ట్ అంటే మనము 13th క్వశ్చన్ తీసుకున్నట్లయితే సహజ సంఖ్యలలో గుణకార విలోమం. సహజ సంఖ్యలలో గుణకార విలోమం అడుగుతున్నాడు. అసలు సహజ సంఖ్యలు అంటే ఏముంటాయండి? సహజ సంఖ్యలు అంటే 1 2 3 4 5 6 7 అప్ టు సో ఆన్. సో గుణకార విలోమం అంటే ఇప్పుడు సపోజ్ నాకు 2కి గుణకార విలోమం కావాలనుకోండి. సో 2 ఇంటూ నేను ఏది చేస్తే నాకు 1 వస్తుందండి. 2 ఇంటూ సంథింగ్ చేసినప్పుడు నాకు 1 రావాలి. సో అప్పుడు నేను ఈ బ్రాకెట్లో రాసిన దాన్ని 2కి గుణకార విలోమం అని చెప్తా. ఇందులో సహజ సంఖ్యలో సో 2 ఇంటూ నేను ఏం చేస్తే నాకు 1 వస్తుందంటే 1/2నే కదా. అప్పుడు 2 క్యాన్సిల్ అయ్యి నాకు 1 రావాలి. మరి ఈ 1/2 అనేది మనకు సహజ సంఖ్యలో ఉందా? లేదు. కాబట్టి సో సహజ సంఖ్యలో గుణకార విలోమం అనేది వ్యవస్థితం కాదు. 14th క్వశ్చన్ చూస్తేనంటే మనకి పూర్ణాంకాలలో సంకలన తత్సమాంశం. సో సంకలన తత్సమాంశం అంటే ఏం చెప్తాం? పూర్ణాంకాలు. సో పూర్ణాంకాలు అంటే సపోజ్ మనం ఏదైనా పూర్ణాంకం తీసుకుంటే మనం ఏది కూడితే మనకు 0 వస్తుంది. సారీ మనం ఏది కూడితే మళ్ళీ 2 రావాలి. సో ఏ సంఖ్య తీసుకున్నా కానీ మనకి అదే సంఖ్య రావాలి. సో ఏ సంఖ్య తీసుకున్నా కానీ మనకి అదే సంఖ్య రావాలి. సో కాబట్టి ఇప్పుడు మనకి పూర్ణాంకాలు. సో పూర్ణాంకాలు అంటే తెలుసుకోండి. సో 0 1 2 3 4 5 అప్ టు సో ఆన్. సో మనం ఏ సంఖ్యలు తీసుకున్నా కానీ మనం ఏదైనా ఒక అంకెను కూడినప్పుడు సో మళ్ళీ అవే అంకెలు రావాలి. ఒకటే ఒకటండి 0ని కూడినప్పుడు తప్ప మనకి ఏ అంకె తీసుకొని కూడినా కానీ మళ్ళీ సేమ్ రిజల్ట్ అనేది మనకి రాదు. కాబట్టి సో 0ని మనం ఏం చెప్తామంటే పూర్ణాంకాలలో సంకలన తత్సమాంశం అని చెప్తూ ఉంటాం అన్నమాట. అఫ్కోర్స్ మళ్ళీ ఈ 0 అనేది కూడా ఇందులో కంపల్సరీ ఉండి తీరాల్సిందేనండి. ఉందా లేదా 0 అనేది పూర్ణాంకాలలో ఉంది. కాబట్టి సో పూర్ణాంకాలలో 0 అనేది మనకి సంకలన తత్సమాంశం. కాబట్టి ఆప్షన్ 1 అనేది మనకు సరైన సమాధానం.
మరి ఇప్పుడు 15th క్వశ్చన్ చూస్తారండి, క్రింది వాటిలో సహచర ధర్మం అన్నమాట. సహచర ధర్మం అంటే ఎప్పుడని గుర్తుపెట్టుకోవాలండి. సో ఏ కామ బి కామ సిలు ఏవైనా సరే 3 సంఖ్యలైనప్పుడు సహచర ధర్మం అంటే మనకి లెఫ్ట్ సైడ్ ఎంతైతే ఆన్సర్ వస్తుందో రైట్ సైడ్ అంతే ఆన్సర్ వస్తుందండి, సమస్య లేదు. కానీ సో ఇక్కడ సపోజ్ గుణకార పరంగా మనం తీసుకుంటే సో ఏమవుతుందంటే చూడాలి ఒకసారి, బ్రాకెట్స్ ఉంటాయండి కంపల్సరీగా. అదే కనుక మనకి స్థిత్యంతర ధర్మంలో బ్రాకెట్స్ ఉండవు. స్థిత్యంతర ధర్మంలో బ్రాకెట్స్ ఉండవండి, కానీ సహచర ధర్మంలో కంపల్సరీగా బ్రాకెట్స్ ఉంటాయి. అది మనకి గుణకార పరంగా కానివ్వండి, సంకలనం పరంగా కానివ్వండి. సో అటువంటి మనకి ఏదో ఒకసారి గమనించాలండి. సంకలన పరంగా చూడండి, 15th క్వశ్చన్ సంకలన పరంగా ఉంది. ఆప్షన్ 3 మనకి 2 + 5 + 7 ప్లస్ 2 + 5 + 7కి బ్రాకెట్ ఇచ్చింది చూడండి. ఫస్ట్ 2 + 5కి బ్రాకెట్ ఇవ్వడం జరిగింది. సో తర్వాత ఏమైందంటే 5 + 7కి బ్రాకెట్ ఇవ్వడం జరిగింది. సో కాబట్టి అంటే మనకి ఇక్కడ అర్థం ఏంటండి, సో మనం ఒకసారి ఆప్షన్ 3ని కనుక మనం ఒకసారి చెక్ చేస్తున్నట్లయితే సో 2 + 5 సో +7 ఈక్వల్స్ టు సో 2 ప్లస్ ఏమండి సో 2 ప్లస్ సో 5 + 7 అన్నమాట. అంటే 2కి 5ని కూడి తర్వాత 7ని కూడటం జరుగుతుంది. ఇక్కడ ఏమైంది, 5కి 7ని కూడి తర్వాత మనకి 2ని కూడటం జరిగింది. 16 క్వశ్చన్ చూస్తారండి, క్రింది వాటిలో సరైన జవాబు అడగడం జరిగింది. సో సరైన జవాబు సంకలన తత్సమాంశం 1 అని ఇచ్చాడు ఆప్షన్ సెంటెన్స్ 1లో. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు, గుణకార తత్సమాంశం 0 అని ఇచ్చాడు. కానీ ఈ రెండు తప్పేనండి, కాబట్టి మనకి ఆప్షన్ 4 అనేది సరైన సమాధానం. కానీ యాక్చువల్గా వాస్తవంగా ఏంటండి, సంకలన తత్సమాంశం అనేది మనకు 0 అవుతుంది, గుణకార తత్సమాంశం అనేది మనకి 1 అవుతుంది అనే విషయాన్ని మనం గమనించాలి. క్లాస్ సరిగా వింటే మనకి ఇవన్నీ అర్థమవుతాయండి. 17th క్వశ్చన్ చూసుకుంటారండి, మనకి క్రింది వాటిలో గుణకారంలో స్థిత్యంతర ధర్మం. గుణకారంలో స్థిత్యంతర ధర్మం సో అంటే మనకి ఏమవుతుందండి, సో ఏవైనా 2 సంఖ్యలు అయితే ఏ అండ్ బి, ఏ ఇంటూ బి ఈక్వల్స్ టు బి ఇంటూ ఏ అవ్వాలి. ఇక్కడ ఎటువంటి బ్రాకెట్స్ ఉండవండి. 3 సంఖ్యలు కూడా తీసుకోవచ్చండి స్థిత్యంతర ధర్మం, అలాంటిది ఏం లేదు. సపోజ్ మన దగ్గర ఏ కామా బి కామా సిలు ఉన్నాయనుకోండి, సో ఏ ఇంటూ బి ఇంటూ సి ఈక్వల్స్ టు సో బి ఇంటూ ఏ ఇంటూ సి, జస్ట్ ఆర్డర్ మారిపోవాలండి. సో లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి ఆర్డర్ రైట్ సైడ్ ఉండదండి. కానీ ఆన్సర్స్ అనేవి లెఫ్ట్ సైడ్ దాని ఎల్హెచ్ఎస్ ఈక్వల్స్ టు ఆల్వేస్ దాని ఆర్హెచ్ఎస్ వస్తాయి. కానీ సో స్థిత్యంతర ధర్మం అంటే 2 సంఖ్యలు ఉంటాయి అనేది ఏం లేదండి, సో 3 కూడా ఉండొచ్చు, కానీ ఎటువంటి బ్రాకెట్స్ ఉండవు. అదే సహచర ధర్మంలో అయితే కంపల్సరీగా బ్రాకెట్స్ ఉంటాయి అనే విషయాన్ని మనం గమనించాలి. 18th క్వశ్చన్ చూసుకుంటారండి, మనకి క్రింది వాటిలో సంకలనం పరంగా అకరణీయ సంఖ్యా సమితులు పాటించే ధర్మాలు. సంకలనం పరంగా అకరణీయ సంఖ్యా సమితులు సమృద్ధ ధర్మం కూడా దాని హోల్డ్స్ ఏంటంటే, అలాగే స్థిత్యంతర ధర్మం కాంపిటేటివ్ లా కూడా ఇట్స్ హోల్డ్స్, అలాగే మనకి దాని అసోసియేటివ్ లా కూడా మనకి అకరణీయ సంఖ్యా సమితులు సంకలన పరంగా హోల్డ్స్ అవుతుంది. కాబట్టి 5 సరైన సమాధానం అనేది కరెక్ట్, ఆప్షన్ 4. సో 19th క్వశ్చన్ చూసుకుంటేనండి ఏం చెప్తున్నాడు, క్రింది వాటిలో 7/9 యొక్క సంకలన తత్సమాంశం. సో 7/9 యొక్క సంకలన తత్సమాంశం, మళ్ళీ ఇక్కడ 7/9 రావాలి. సో అంటే మనకి ఇక్కడ ఈ బ్రాకెట్లో మనం ఏమి రాసుకుంటే మనకి 7/9 వస్తుందండి, 0 రాసుకుంటే మాత్రమే వస్తుంది. కాబట్టి మనకి ఇక్కడ 0 అనేది మనకి 7/9 యొక్క సంకలన తత్సమాంశం అని చెప్తాం. కాబట్టి ఆప్షన్ 2. మనం ఇక్కడ 20వ ప్రశ్న చూసుకుంటారంటే, క్రింది వాటిలో -6/7 యొక్క సో గుణకార తత్సమాంశం అంట. సో గుణకార తత్సమాంశం అంటే ఏమి రావాలండి మరి ఇక్కడ, సో సంకలన తత్సమాంశం అంటే సో మనకి ఏ ప్లస్ ఇక్కడ ఏనే రావాలి అంటే 0 ఇచ్చుకుంటే సరిపోతుంది. సో మరి ఇక్కడ గుణకార తత్సమాంశంలో కూడా మనకి సేమ్ సంఖ్య రావాలి. సో ఇదే అంకె మళ్ళీ ఇక్కడ రావాలండి. సంకలన తత్సమాంశం ఇదే అంకె ఇక్కడ రావాలి, గుణకార తత్సమాంశంలో కూడా ఇదే అంకె మనకి ఇక్కడ రావాలి. అంటే మనం ఏంటి దేంతో మల్టిప్లై చేయాలి, 1తో మల్టిప్లై చేయాలి. సో కాబట్టి మనకి ఇక్కడ ఆప్షన్ 4 అనేది మనకు సరైన సమాధానం, 1 అండి. మనం ఇప్పుడు 21వ ప్రశ్న చూసుకుంటానండి, అది విలువ అడిగారు అనమాట. ఏమడిగారు మనకి, సో 9 సో 1/2 ఇంటూ ఏంటండి సో థర్డ్ ఆర్డర్ 27, 1/2 అన్న దీన్ని √9 అన్నా కానీ ఒకటేనండి. సో 3 ఇంటూ సో 27 మనం మరి ఇక్కడ ఆర్డర్లో ఏది ఉంటే ఇమ్మీడియట్గా మనం దాన్ని రైస్ చేసుకోవాల్సిందేనండి. అంటే మనం ఇక్కడ సో 3³ అని రాసుకోవచ్చు. √9 అంటే మనకి ఇక్కడ 3, సో 3 పవర్ సో ఇక్కడ 3 ఉంది కంటే ఆల్రెడీ, సో థర్డ్ ఆర్డర్ అంటే క్యూబ్ రూట్ని మనం రిమూవ్ చేస్తే 1/3 వస్తుంది. 3 క్యాన్సిల్ అయితే సో 3 ఇంటూ 3 సో 9, సో ఆప్షన్ 3. సో 22వ ప్రశ్న చేసుకుంటానండి, 8 యొక్క ఘనమూలం అడుగుతున్నారు. సో 8 యొక్క ఘనమూలం అంటే అసలు రాసే విధానం ఏంటంటే, సో ఘనమూలం అంటే థర్డ్ ఆర్డర్ 8 అంట. అంటే దీని అర్థం ఏంటంటే, సో మనం 8ని సో బేస్ సంథింగ్ అండ్ క్యూబ్గా రాసుకోగలగాలి. అంటే నేను 8ని ఏ విధంగా రాయాలి, సంథింగ్లో బేస్ ఉండాలి, ఇక్కడ తప్పనిసరిగా 3 ఉండాలి. ఎందుకు, అప్పుడే కంటే ఈ 3 క్యాన్సిల్ అయ్యేది. సో రైట్, సో కాబట్టి మనకి ఇక్కడ 8 మనం ఏమని రాయొచ్చు అంటే, సో క్యూబ్ రూట్ ఆఫ్ 8ని 2³ అని రాసుకోవచ్చు.
సో కాబట్టి సో 2 క్యూబ్ సో హోల్ పవర్ సో 1/3 వస్తుంది కదా మరి ఇక్కడ రిమూవ్ చేస్తే మనకు 1/3 అవుతుంది. అదే కదా స్క్వేర్ రూట్ రిమూవ్ చేస్తే 1/2 అవుతుంది. ఫోర్త్ ఆర్డర్ రిమూవ్ చేస్తే 1/4 అవుతుంది. ఫిఫ్త్ ఆర్డర్ రిమూవ్ చేస్తే 1/5 అవుతుంది. సో 3 క్యాన్సిల్ అయితే మనకు 2 వస్తుంది. కాబట్టి 8 యొక్క ఘన మూలము 2 అని మనం చెప్తాము. కాబట్టి ఇప్పుడు ఇక్కడ మనకు ఆప్షన్ 2. 23 ప్రశ్న అండి. 23 ప్రశ్న ఏమి ఇచ్చాడు? సో 6√2ని ఏం చెప్పాడు మళ్ళీ 5√2ని మల్టిప్లై చేయమంటున్నాడు. సో సింపుల్ 5 ఆర్లు ఎంతండి మనకి? సో 30. √2 ఇంటూ √2 హోల్ స్క్వేర్, స్క్వేర్ రూట్ క్యాన్సిల్. సో 30 ఇంటూ 2 అంటే మనకి ఎంత అండి? 60 వస్తుంది. కాబట్టి ఆప్షన్ 3. 24 ప్రశ్న తీసుకుంటేనంటే క్రింది వాటిలో ద్విపద కారణి అంటే ద్విపద కారణి అంటే ఆ పదంలో అంటే ఆ సెంటెన్స్లో మనకి ఎన్ని కారణాలు ఉండాలంటే 2 కారణాలు ఉండాలి. సో 7√5 ప్లస్ థర్డ్ ఆర్డర్ 6 క్యూబ్ రూట్ 6 ఉంది చూడండి. ఆప్షన్ 2 అనేది మనకి సరి అయిన సమాధానం. ఒకటి ఏమవుతుందండి? ఏకపద కారణి లేదా సరళీకరణ అవుతుంది, ఎందుకంటే సింగిల్ వర్డే ఉంది. ఆప్షన్ 3 చూడండి ఒకసారి మనకి అదేమవుతుందండి మనకి అక్కడ సంయుక్తకరణ అవుతుంది. ఆప్షన్ 4 ఏది కాదు ఇచ్చాడు కాబట్టి ఆప్షన్ 2 మనకు సరైన సమాధానం. మనం ఇక్కడ 25th క్వశ్చన్ చూసుకుంటేనండి 25th ఏం అడుగుతున్నాడు? క్రింది వాటిలో ఘన కారణి. సో ఘన కారణి అంటే మనకి కంపల్సరీగా సో క్యూబ్ రూట్ ఉండాలి. క్యూబ్ రూట్ ఎంత ఉన్నా సరే మనకు సంబంధం లేదండి, ఎంతైనా ఉండొచ్చు ఇక్కడ. సో అలాంటిది ఏముందంటే మనకి ఆప్షన్ 2 అంటే క్యూబ్ రూట్ 6 ఉంది కదండి. సో కాబట్టి అదే మనకి ఘన కారణి అవుతుంది, గమనించాలి. 26 క్వశ్చన్ చూస్తేనండి మనకి √2 - 3√3 ప్లస్ 5√7. సో అంటే ఏమొచ్చాడంటే √2 మైనస్ సో 3√3 ప్లస్ సో 5√7 ఇది ఏ కారణి అని అడుగుతున్నాడు. ఏ కారణం అవుతుందండి మరి ఇది ఇక్కడ మనకి సంయుక్త కారణం అవుతుంది, గమనించాలి. సో ఇది సంయుక్త కారణం అవుతుందండి. మిశ్రమ కారణిలో ఒకటేమో అకారణీయ సంఖ్య ఉంటుంది, సో మిగతాదేమో కారణీయ సంఖ్య ఉంటుందండి, గమనించాలి. సో ఒకటేమో అకారణీయము ప్లస్ ఒకటేమో కారణీయం ఉంటే ఇది ఏమవుతుందండి ఇది మనకి ఇక్కడ సో మిశ్రమ అవుతుంది. కానీ ఇది మాత్రం సంయుక్త కారణి. 3 లేక 3 కంటే ఎక్కువ కరణులు ఉంటే కనుక ఇది మనకి ఏమవుతుందండి? సంయుక్త కారణం అవుతుంది. సో 27 ప్రశ్న చూసుకుంటారంటే మనకి 2 - √7 ఇప్పుడు వచ్చింది చూడండి. సో 2 - √7 అనేది ఏ రకమైన కారణి ఏమవుతుందండి మనకి? ఇది మిశ్రమ కారణం అవుతుంది. ఒకటి అకారణీయ సంఖ్య, ఒకటి కారణీయ సంఖ్య ఉంటే లేదంటే ఒకటి కారణం ఉంటే ఇది మనకి ఏమవుతుంది? మిశ్రమ కారణి. ఆప్షన్ 1. 28వ ప్రశ్న తీస్తారండి మనకి సో √2 + √3 ఏమి చూడండి. సో √3 + √3 డివైడెడ్ బై సో √2 - √3 ఈక్వల్స్ టు ఏమి చూడండి a + b √6 అట. సో √6 అయినా ఏమడిగాడు మనకి? a + b విలువ ఎంత అని అడిగాడండి. సింపుల్ అండి. ఇక్కడ మనకి సో దీన్ని కూడా మనం ఫ్రాక్షన్ టైప్లో రాసుకుంటే మనకి a + b √6/1 ఉంటుంది డినామినేటర్లో. సో 1 ఉంది అంటే డినామినేటర్ ఇది అకారణీయ సంఖ్య కండి. అకారణీయ సంఖ్య అంటే ఇది కూడా మనకి అకారణీయ సంఖ్యే కావాలి. ఇది కూడా మనకి అకారణీయ సంఖ్య కావాలి. అకారణీయ సంఖ్య కావాలి అంటే మనము దీన్ని అకారణీయ సంఖ్యగా మార్చాలి అంటే మనము రేషనలైజేషన్ ఫ్యాక్టర్ ఆఫ్ డినామినేటర్ని తీసుకోవాలి. ఈ హారం యొక్క అకారణీయ కారణాంకాన్ని మనం తీసుకుంటే ఇది ఆటోమేటిక్గా అకారణీయ సంఖ్య అవుతుంది అనమాట. అది ప్రాసెస్ ఏంటో చూడండి ఒకసారి. సో √2 + √3 సో √2 - √3 దీని యొక్క అకారణీయ కారణాంకం అని అంటే ఇక్కడ ప్లస్ వస్తుంది మనకి. అంటే దాన్ని మనం ఇక్కడ సో √2 ప్లస్ సో √3 సో √2 + √3 ఈక్వల్స్ రైట్ సైడ్ మనం ఏం చేంజ్ చేయమండి a + √6 ఇస్తాం. సో దీన్ని మనం మల్టిప్లై చేయాలండి. సో మల్టిప్లై అయినా చేయొచ్చు, లేదంటే a + b ఇంటూ a + b అంటే మనకు అప్పుడు ఏమవుతుంది? a + b హోల్ స్క్వేర్ అయినా అవుతుంది కదా. సో కాబట్టి ఇక్కడ a - b ఆఫ్ a + b మనకి ఏమవుతుంది? a² మైనస్ సో ఇది b² అవుతుంది. ఈక్వల్స్ రైట్ సైడ్ మళ్ళీ అదే ఉందండి, దాన్ని మనం ఏం డిస్టర్బ్ చేయాల్సిన అవసరం ఏం లేదు. సో √6 a + b హోల్ స్క్వేర్ మరి ఏమవుతుందండి ఇక్కడ మనకి a² + b² + 2ab లేదా a² + 2ab + b². నేను మనకి ఫార్ములా చెప్పండి నేను ఆల్రెడీ. ఆ ఫార్ములా ఏమని చెప్పాను నేను? √a + √b హోల్ స్క్వేర్ ఈక్వల్స్ ఏమవుతుంది? సో a + 2 √ab + b అంతే కదండి. సో కాబట్టి మనకి ఇక్కడ ఏమవ్వాలి? మనం దాని ప్రకారమే రాస్తున్నాం. సో 2 + 2√2ab కదా. సో √2 ఇంటూ సో √3 సో ప్లస్ మనకి ఇక్కడ ఏమవ్వాలి? సో 3 అవుతుంది అనమాట. సో a² √a + √b హోల్ స్క్వేర్. సో a + 2 √a ఇంటూ √b ప్లస్ ఇక్కడ b అనేది ఉంటే అదే వస్తుంది ఇక్కడ. సో డివైడెడ్ బై మనకి ఇక్కడ ఏముందండి డినామినేటర్లో? సో √2 స్క్వేర్ రూట్ 2 √2 క్యాన్సిల్ అయితే 2 - 3 సో 2 - సో 3 ఈక్వల్స్ టు a + b √6 అనమాట. సో 2 + 3 ఎంత మనకి ఇక్కడ 5 ప్లస్ 2 √6 బై -1 ఈక్వల్స్ టు సో a + b √6 డినామినేటర్లో -1 వచ్చింది. అప్పుడు ఏమవుతుందండి? ఇది ఈ -1 అనేది న్యూమరేటర్కే చెందుతుంది. లేదా మనం ఏమని చెప్పుకుంటామంటే
న్యూమరేటర్ అండ్ డినామినేటర్ -1తో మల్టిప్లై చేసే క్రమంలో మనకి ఏమొస్తుందంటే ఆన్సర్ -5 -2√6 సో ఈక్వల్స్ టు a ప్లస్ బి √6. ఇక్కడ మనం కంపేర్ చేస్తేనండి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి విలువలను మనం కంపేర్ చేస్తే ఏ ప్లేస్లో మనకి √5 ఉంది, అలాగే బి ప్లేస్లో మనకి √2 ఉంది, ఇక్కడ √6 ఉంది, ఇక్కడ √6 ఉంది, నో ప్రాబ్లం. బి ప్లేస్లో మనకి √2 ఉంది. సో ఇప్పుడు మనకి ఏమడిగాడు, ఏ ప్లస్ బి విలువ అడిగాడు. సో కాబట్టి ఇప్పుడు మనకి ఏమవుతుందండి, సో ఏ అనేది ఏ ప్లస్ బి అంటే మనకి ఇక్కడ సో -5 ప్లస్ సో -2 సో టోటల్గా మనకి -7 వస్తుందండి. కాబట్టి ఆప్షన్ 2 మనకు సరైన సమాధానం. సో 29వ క్వశ్చన్ తీస్తారంటే మనకి 3 + √2 యొక్క సంయుగ్మ కారణి. సో 29వ క్వశ్చన్ ఏమంటున్నాడు, సో 3 + √2 యొక్క సంయుగ్మ కారణి. సో దీని యొక్క సంయుగ్మ కారణి ఏంటి అని అడుగుతున్నాడు. సో ఎప్పుడు కూడా అంటే దీని యొక్క సంయుగ్మ కారణి సేమ్ ఇదే వస్తుందండి, కానీ ఇక్కడ మైనస్ వస్తుంది. ప్లస్ ఉంటే మైనస్, మైనస్ ఉంటే ప్లస్. ఎప్పుడైనా సరే సంయుగ్మ కారణి ఒక ఇచ్చిన కారణి ప్లస్ దాని యొక్క సంయుగ్మ కారణిని మనము మల్టిప్లై చేసినప్పుడు, ప్రొడక్ట్ చేసినప్పుడు, లబ్ధం చేసినప్పుడు మనకి ఎప్పుడూ కూడా అకారణీయ సంఖ్య రావాలి. చూడండి ఒకసారి దీనికి లబ్ధం చేస్తే మనకి ఏమొస్తుందండి, సో a + b ఆఫ్ a - b² - b², a² - b² క్యాన్సిల్ అయితే సో 9 - 2 మనకి 7 వచ్చింది. సో 7 అనేది మనకి అకారణీయ సంఖ్య కాదండి, అకారణీయ సంఖ్య. కాబట్టి ఇక్కడ దీని యొక్క సంయుగ్మ ఏమంటారండి, కాన్సిక్యూటివ్ అంటారు మనకి. సంయుగ్మ కారణి అని అంటే ఇక్కడ ప్లస్ ఉంటే మైనస్, మైనస్ ఉంటే ప్లస్ తీసుకోవడం, సింపుల్ గుర్తుపెట్టుకో. సో 38th క్వశ్చన్ చూస్తుంటే రెండు రుణ సంఖ్యల మొత్తం. సో రెండు రుణ సంఖ్యల మొత్తం మనకి ఏమవుతుందంటే ఎప్పుడు కూడా మనకి సో రుణ సంఖ్య వస్తుంది. -8 + -2 సో -10. సో -a + -2a ఎప్పుడు కూడా రెండు రుణ సంఖ్యల మొత్తం రుణ సంఖ్య వస్తుందన్న విషయాన్ని మనం గమనించాలి. కాబట్టి మన ఆప్షన్ 2. సో మనం ఇప్పుడు 31వ ప్రశ్న చూస్తానండి. క్రింది వాటిలో ఏ రెండు సంఖ్యల జతల మొత్తం 0 అవుతుంది. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలండి, రెండు సంఖ్యల జతలు 0 అంటే మనం రెండు సంఖ్యల మొత్తం 0 అవ్వాలంటే ఒకటి పాజిటివ్ అవ్వాలి, ఒకటి నెగిటివ్ అవ్వాలి, సేమ్ వాల్యూసే ఉండాలి. సేమ్ వాల్యూస్ ఉండాలంటే ఒకటి ప్లస్ ఒకటి మైనస్, ఇంకా అంతే 0 రావాలి అంటే. మళ్ళీ ఎక్కడెక్కడో ఎత్తుకోకూడదు మనం. సో అటువంటిది ఏముందంటే మనకి -7 ఉంది చూడండి. సో -7 + 7 0 ఇస్తుంది కండి, ఒకటి పాజిటివ్ ఒకటి నెగిటివ్, సేమ్ క్వాంటిటీ. సో కాబట్టి మనకి ఆప్షన్ 2 అనేది మనకి సరైన సమాధానం. సో 32 క్వశ్చన్ చూస్తేనండి 4th ఆర్డర్ 3ని ఘాత రూపంలో రాయమంటున్నాడు. ఈ విధంగా ఏముంటుందండి మనకి, సో 3 పవర్ ఏమవుతుంది 1/4 కదా. సో 3 పవర్ 1/4 ఆప్షన్ 3. గుర్తుపెట్టుకోవాలంటే ఆల్రెడీ మనము ఈ చెక్ చూసామండి న్యాయాలు అనేవి. మనము కరణుల న్యాయాలు, కరణుల ధర్మాలు, వాటి ఫార్ములా మనం చూసాం. nth ఆర్డర్ సో a = ఆల్వేస్ a పవర్ 1/n. సో థర్డ్ ఆర్డర్ a = a పవర్ 1/3. ఫిఫ్త్ ఆర్డర్ 4 = 4 పవర్ 1/5, 1/5, 1/5, 1/5, 1/3, 1/3, 1/n, 1/n. ఇక్కడ కూడా అంతేనండి. సో 3 పవర్ 1/4, 1/4 గుర్తుపెట్టుకోవాలండి. 33 క్వశ్చన్ చూస్తేనండి, సో m పవర్ సో n = ఏమి ఇచ్చాడండి మనకి, సో 121 అని ఇవ్వడం జరిగింది. అయినా ఏమడుగుతున్నాడు, సో m - 1 హోల్ పవర్ n + 1 అట. గమనించాలండి ఇది. సో m పవర్ n 121. సో రైట్. సో m పవర్ n అంటే మనం 121 అంటే కూడా మరి బేస్ సంథింగ్ అంటే పవర్ సంథింగ్ రాసుకోగలగాలి. రాసినప్పుడే మనము కంపేర్ చేసుకోగలుగుతామండి. సో దీన్ని ఏ విధంగా రాయొచ్చు, 11² కదా. 11² 11 × 11 121. సో ఇప్పుడు మనకి m ప్లేస్లో 11 ఉంది, n ప్లేస్లో 2 ఉంది. రైట్. మరి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాల్సిన విలువలు మన దగ్గర ఉన్నాయా లేవా, ఉన్నాయి. సో m - 1, m అంటే ఎంత 11. సో 11 - 1 హోల్ పవర్ n అంటే ఎంత 2, 2 + 1 సో 10³ అంటే మనకి ఎంత అవుతుందంటే 1000 అవుతుంది. కాబట్టి ఆప్షన్ 2 సరైన సమాధానం. 34వ క్వశ్చన్ చూస్తేనంటే మనకి ఏమి ఇచ్చాడు, సో 256 హోల్ పవర్ 0.16 ఇంటూ సో 256 హోల్ పవర్ 0.09 అని ఇవ్వడం జరిగింది. 09 అట. సో బేసెస్ ఈక్వల్ అండి, ప్రొడక్ట్లో ఉన్నాయి. మనం ఏం చేస్తాం, మరి పవర్ షుడ్ బి యాడెడ్, పవర్స్ని మనం కూడుకోవచ్చు. సో 256 హోల్ పవర్ 0.16 0.09 మనకి ఏమవుతుంది 0.25 కదా. రైట్. సో ఇక్కడ బేస్ని అలాగే ఉంచుకుందామండి, పవర్ని మరి డెసిమల్స్ రిమూవ్ చేద్దాం, ఫ్రాక్షన్ టైప్లో రాసుకుందాం. సో కాబట్టి 25 మనకి ఎంత అవుతుందండి 100 అవుతుంది. సో కాబట్టి క్యాన్సిల్ చేస్తే మనకి ఇక్కడ 1/4 అంటే 256 హోల్ పవర్ 1/4.
మరి 256 1/4 ఉంది. మనకి ఇచ్చిన ఆప్షన్స్లో ఏమో మరి ఏమీ లేవు, మనకి ఒక అకరణీయ సంఖ్య టైప్లో ఉంది. కాబట్టి అంటే వీ హ్యావ్ టు రేజ్ 256 యాజ్ బేస్ సంథింగ్ అని పవర్ 4. మరి పవర్ 4 టైప్లో రాసుకోగలిగితేనే ఆ పవర్ 4లో ఉన్నటువంటి ఆ 4 ఈ 4 క్యాన్సిల్ అవుతుంది. సో కాబట్టి 256ని మనం ఏమని రాయొచ్చు, 4 పవర్ 4 రైట్, అవును 4 పవర్ 4. ఎందుకంటే 16 into 16 256, 116లో మనకి 4 స్క్వేర్ ఉంటుంది, 216లో 4 స్క్వేర్ ఉంటుంది. సో టోటల్గా మనకి 4 పవర్ 4 అవుతుంది, రైట్. సో 1/4, 4 క్యాన్సిల్ అయితే మనకి మిగిలింది ఏంటంటే 4 మిగిలింది. సో కాబట్టి మనకి ఆప్షన్ 3. సో 35th క్వశ్చన్ చూస్తే మనకి ఏమి ఇచ్చాడండి, సో 5 పవర్ a ప్లస్ బి, 5 పవర్ a ప్లస్ బి ఈక్వల్స్ టు 5 ఇంటూ 25. మరి 25ని స్క్వేర్ రాసుకోవటమే. సో 125, సో 5 క్యూబ్ రాసుకోవటమే. సో 5 పవర్ సో a ప్లస్ బి ఈక్వల్స్ టు సో 5 పవర్ చూడండి ఒకసారి, మరి బేసెస్ అన్నీ కూడా సేమేనండి. మరి పవర్స్ ఏమవుతాయి, ప్రొడక్ట్లో ఉంటే యాడ్ చేయడమే. సో కాబట్టి 5 పవర్ 1 + 2 3, 3 + 3 6. ఇప్పుడు బేసెస్ ఈక్వల్గా ఉన్నాయి, పవర్ సంథింగ్ ఉన్నాయి, మిడిల్లో ఈక్వల్ ఉంది అంటే పవర్ షుడ్ బి ఈక్వేటెడ్ అని చెప్తాం. పవర్స్ మనం ఈక్వల్ చేసుకోవచ్చు. కాబట్టి a ప్లస్ బి ఈక్వల్స్ 6. మరి అడిగింది ఏంటి, a ప్లస్ బి హోల్ స్క్వేర్ అట. సో మరి దీనికి స్క్వేర్ ఇస్తే దీనికి స్క్వేర్ ఇవ్వు. సో 36, 6 into 6 36. కాబట్టి ఆప్షన్ 2. 36 క్వశ్చన్ చూస్తానండి, చాలా ఇంపార్టెంట్. ఇది అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఇంపార్టెంటేనండి. థర్డ్ ఆర్డర్ ఫిఫ్త్ అది క్యూబ్ రూట్ 5 మరియు సో 4th ఆర్డర్ 3లలో ఏది పెద్దది అని అడుగుతున్నాడు. సో ఏది పెద్దదో మనం చెప్పలేమండి ఇలాగా. ఇవేమైనా కొన్ని అకరణీయ సంఖ్యలు, మనకి హోల్ నెంబర్స్ కానీ లేదా డిజిట్స్ కానీ లేదా న్యాచురల్ నెంబర్స్ అయితే మనం ఈజీగా చెప్పేయచ్చు. మళ్ళీ అకరణీయ సంఖ్యలు కూడా చెప్పడం కొద్దిగా కష్టం అవుతుంది. సో ఈ విధంగా కర్ణలు చెప్పడం కష్టం. సో మరి కర్ణలను మనం ఏ విధంగా పోల్చాలి, ఫస్ట్ ఆర్డర్లు రిమూవ్ చేయాలి. సో అంటే మనకి ఇక్కడ సో 5 1/3 చెప్పానండి చాలాసార్లు, అలాగే 3 1/4 అవుతుంది. ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేయాలంటే ఈ బేస్ని అలాగే ఉంచేసుకొని పవర్స్లో ఉన్నటువంటి ఈ 1/3 అలాగే ఈ 1/4లలో ఉన్న ఈ హారాలకి సో ఎల్సిఎం తీసుకోవాలి. 12 కంటే ఎల్సిఎం అనేది రైట్, 12 మనకి ఎల్సిఎం అవుతుంది. సో అటువంటిప్పుడు మనం ఏం చేయాలంటే ఈ విధంగా రాసుకొని 5ని అలాగే ఉంచుకొని ఈ 1/3లో 3 అనేది 12లో మనకి 4 సార్లు కదా, ఆ 4తో ఈ 1/3లో ఉన్నటువంటి న్యూమరేటర్ డినామినేటర్ మనం మల్టిప్లై చేయాలి. సో కాబట్టి 1/3ని అలాగే రాసుకొని ఈ 3 అనేది ఈ 12లో 4 సార్లు కాబట్టి సో ఇంటూ 4 అలాగే 3 పవర్ 1/4 రాసి ఇదే ఇక్కడే రాసానండి. ఈ 4 అనేది 12లో మనకి 3 టైమ్స్ కాబట్టి సో న్యూమరేటర్ని 3తో డినామినేటర్ని 3తో నేను మల్టిప్లై చేస్తాను. సో తర్వాత మనకి ఇంకేంటంటే సింప్లిఫై చేసుకోవడమే. సో సింప్లిఫై చేస్తే మనకి ఏమవుతుంది, 5 పవర్ చూడండి ఒకసారి. సో 5 పవర్ 1 into 4 అంటే మనకి ఇక్కడ సో 4 ఏనండి, 3 4s మనకి ఇక్కడ సో 12. సో నెక్స్ట్ మనకి 3 పవర్ ఏమవ్వాలండి, సో 3 పవర్ సో 3 మనకి ఇక్కడ 12 అవుతుంది. సో రైట్. సో ఇక్కడ మనకి మళ్ళీ ఈ 12తో ఈ డినామినేటర్లో ఉన్నటువంటి ఈ 12 అనేవి మనకి ఏమవుతాయండి, మళ్ళీ మూలాలు అయిపోతాయి, అంటే ఆర్డర్ ప్లేస్లోకి వచ్చేసేస్తాయి. అంటే మనకి ఇక్కడ సో 12th ఆర్డర్ సో 5 పవర్ 4 అని రాయొచ్చు దీన్ని. అలాగే ఇక్కడ మనకు వచ్చేసి 12th ఆర్డర్ సో 3 క్యూబ్ అని రాయొచ్చు, రైట్. ఇప్పుడు ఇక్కడ ఆర్డర్లన్నీ సమానంగానే ఉన్నాయండి. అటువంటిప్పుడు మనం వీటిని కంపేర్ చేసుకోవచ్చు. సో కాబట్టి 12th ఆర్డర్ 5 పవర్ 4 అంటే 5 into 5 అగైన్ మరలా 5 into 5, ఒక 2 5లు మల్టిప్లై చేస్తే 25. సో 25 ఎంత అంటే మనకి 6 25. సో ఇక్కడ 12th ఆర్డర్ 27 కదా ఇది. సో ఇప్పుడు మరి 625 పెద్దదా 27 పెద్దదా, ఆర్డర్ సేమే 12 ఉన్నాయి కాబట్టి 625 పెద్దది. 12th ఆర్డర్ 625 మనకి దేని నుంచి వచ్చిందండి, మొదటిది. సో ఫస్ట్ కారణి కాబట్టి థర్డ్ ఆర్డర్ 5 అనేది పెద్దది మనకి. కాబట్టి ఇక్కడ మనకి ఆప్షన్ 1 సరైన సమాధానం. 37th క్వశ్చన్ అండి, ఇది కూడా సేమ్ అలాగే అడుగుతున్నాడు. అవరోహణ క్రమంలో రాయమంటున్నాడు. వీటిని సో గమనించాలండి. సో రూట్ 2 అలాగే మనకి ఇక్కడ ఎంత అండి, సో థర్డ్ ఆర్డర్ 4th అలాగే మనకి ఇక్కడ సో 4th ఆర్డర్ 3లను అవరోహణ క్రమం అంటే బిగ్ టు స్మాల్ అనమాట, రైట్. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఫస్ట్ ఏంటంటే మనకి తెలుసు కదా, సో ఆర్డర్లో మనం ఫస్ట్ రిమూవ్ చేయాలి. సో 1/3 సో 3 పవర్ 1/4. మరి ఎల్సిఎం ఏమవుతుందంటే 2 అనేది మనకు 4 ఫ్యాక్టర్ కాబట్టి 2 తీసేసుకుంటే 3 4 మనకి ఎంత 12. సో 12 కాబట్టి మరి 12 అనేది మరి 2 అనేది 12లో మనకి 6 సార్లు. సో కాబట్టి సో 6 into 1 1 into 6 సో 1 into 6 2 into 6. అలాగే ఇక్కడ మనకి 4 సో 1/3 ఇంటూ సో మరి 3 అనేది 12లో మనకి 4 సార్లు కాబట్టి సో 4/4. సో ఇక్కడ మనకి 3 పవర్ సో 1/4 ఇంటూ మరి ఇక్కడ 4 12లో 3 సార్లు కాబట్టి సో 3 into సో 3 అంతేనండి. సో 2 పవర్ 6/12 అలాగే 4 పవర్ సో 4/12 అలాగే 3 పవర్ సో 3/12.
మనం ఇక్కడ గమనించినట్లయితేనండి ఇప్పుడు మనకి ఇక్కడ హారాలు ఉన్నటువంటి 12/12/12 మళ్ళీ వాటిని మోలార్ ప్లేస్లో రాసేసుకొని మళ్ళీ మనం అగైన్ కర్నూలు టైప్లో రాసేసేద్దాం. సో కాబట్టి ఇక్కడ మనకి 12th ఆర్డర్ 2/6 నెక్స్ట్ 12th ఆర్డర్ 4/4 అవుతుందండి. సో 12th ఆర్డర్ 3/3 క్యూబ్ అంటే 3 క్యూబ్ అవుతుంది సారీ. సో ఇప్పుడు మనకి ఇక్కడ 12th ఆర్డర్ 2/6 అంటే ఎంత 2/5 అంటే మనకు తెలిసిన ఒక విషయం ఏమని 32. సో 32 × 2/6 అంటే ఒకసారి కాబట్టి మనకి ఇక్కడ 64. అలాగే మనకి ఇక్కడ 12th ఆర్డర్ 4/4 అండి. మీ ప్రీవియస్ క్వశ్చన్లో మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం 4/4 4 స్క్వేర్ × 4 స్క్వేర్ కదా 16 మనకి ఎంత అవుతుంది 256. నెక్స్ట్ 12th ఆర్డర్ ఇది 27. ఇప్పుడు మనకి అన్నిటికంటే పెద్దది ఏదండి ఇది కదా పెద్దది. సో కాబట్టి అది మిడిల్ దాంట్లో వస్తుంది కాబట్టి థర్డ్ ఆర్డర్ ఏమవుతుందండి సో 4 అనేది పెద్దది. సో నెక్స్ట్ ఏంటంటే ఇది 64 కదా పెద్దది కాబట్టి ఫస్ట్ అంటే √2 అనేది నెక్స్ట్ పెద్దది అవుతుంది. సో ఇంకా మిగిలింది అంతేనండి ఇది చిన్నదన్నమాట ఈ రెండింటికంటే. సో 4th ఆర్డర్ 3 కాబట్టి థర్డ్ ఆర్డర్ 4 ఇక్కడ ఆప్షన్ 2 సరైన సమాధానం. సో 38th క్వశ్చన్ అండి ఈ సెక్షన్కి ఇది లాస్ట్ క్వశ్చన్. ఇది కింది వాటిలో గుణకారంలో సహచర ధర్మం చెప్పాను ఆల్రెడీ నేను. గుణకారంలో సహచర ధర్మం అని అనగానే చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవాలి. సహచర ధర్మం అనగానే కంపల్సరీగా ఒక బ్రాకెట్ ఉంటుందండి. సమస్య లేదు అసలు అందులో. సో కాబట్టి ఇప్పుడు మనకి ఆప్షన్ 1 చూస్తే అది ఏమవుతుందండి అది గుణకారంలో సహచర ధర్మం కాదు, అది సహచర ధర్మమే కానీ అది సంకలనంలో సహచర ధర్మం కాబట్టి ఆప్షన్ 1 కాదు. ఆప్షన్ 2 చూసినట్లయితే మనకు అది సమృద్ధ ధర్మం అవుతుంది, క్లోజర్ ప్రాపర్టీ అవుతుంది. ఎందుకంటే 2 క్వాంటిటీస్ కానీ లేదా 3 క్వాంటిటీస్ కానీ 4 క్వాంటిటీస్ కానీ కూడుకుంటే రైట్ సైడ్లో మనకు ఒక సింగిల్ వాల్యూ రావడం జరుగుతుంది. అది మనకి ఎప్పుడు కూడా సమృద్ధ ధర్మం అవుతుంది అనే విషయం మనం గమనించాలి. అలాగే మనకి ఆప్షన్ 3 చూస్తేనండి చూడండి ఒకసారి 2 × 4 సో 2 × 4 సో ఇంటూ 9 అట లెఫ్ట్ సైడ్ రైట్ ఒక బ్రాకెట్ ఉంది చూసుకోండి. సో తర్వాత ఏమవుతుందంటే సో 2 × సో 4 × 9 అంట. ఫస్ట్ టైం రెండింటిని మల్టిప్లై చేసి తర్వాత ఏమో థర్డ్ దాంతో మల్టిప్లై చేశాడు. రైట్ సైడ్ ఏం చేశాడంటే సో ఈ రెండింటితో మల్టిప్లై చేశాడు. సో 4 × 9 చేసి తర్వాత 2తో మల్టిప్లై చేశాడు. కాబట్టి మనకి గుణకారంలో సహచర ధర్మం అనేది ఆప్షన్ 3 సరైన సమాధానం. మరి ఆప్షన్ 4 చూస్తేనండి అది గుణకారంలో స్థిత్యంతర ధర్మం అవుతుంది లేదా వినిమయ ధర్మం అవుతుంది. సో ఎందుకంటే రెండింటిని లెఫ్ట్ సైడ్ మల్టిప్లై చేశాడు. ఆ రెండింటిని ఏం చేశాడంటే వాల్యూస్ని అంటే తిరగేసేసి ఫస్ట్ ఉన్నదేమో సెకండ్ టైం రాసి సెకండ్గా రాసి సెకండ్ ఏమో ఫస్ట్గా రాశాడు. కాబట్టి విలువలు అనేవి సేమ్గానే వస్తుంది అండి. కాబట్టి ఆప్షన్ 4 అనేది మనకి స్థిత్యంతర ధర్మం అవుతుంది. ఇక్కడ సరైన సమాధానం ఆప్షన్ 3. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. బై బై. జై హింద్.